కానీ అదే యవన వయసులో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హల్లెలూయా, సృష్టికర్త, మానవ లోక పాప పరిహారార్థమై తన యవన ప్రాణము, యవన రక్తమును, యవన బలమును, హల్లెలూయా, తండ్రి చిత్తమును జరిగించడానికి, హల్లెలూయా, గెత్సేమనే తోటలో ఆయన అంటున్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. కలవరి శిలువలో అంటున్నాడు, నా ఆత్మను నీ చేతిలో పెట్టుచున్నాను. ఆ యవన యేసు యవన బలమును, యవన శక్తిని, యవన జ్ఞానమును దేనికోసం ఉపయోగించాడంటే నశించిపోతున్న పాపుల కోసం. హల్లెలూయా.